The first prize of our campus essay writing competition goes to Mr. Krishna Chaitanya. నాకు వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. నాకన్నా వీళ్ళ రోజే హ్యాపీగా గడుస్తుంది. నాకు మాత్రం రోజుకి 100 కోట్ల ఆలోచనలతో 10 కోట్ల టెన్షన్లతో ₹1,00,00,000 ఉంటే చాలు లైఫ్ సెటిల్ అని 6,931 రోజులుగా తిరుగుతూనే ఉన్నాను. అవును, మీరన్నది నిజమే. నేటికి సరిగ్గా 6,931 రోజులు. నా వయస్సు 19. పశ్చాత్తాపం అంటే ఏంటో తెలియదు నాకు. జీవితాన్నే పశ్చాత్తాపంగా మార్చేసిన ఈ ప్రపంచం నాకు ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్లోనే కనపడుతుంది. అవును, బ్లాక్ అండ్ వైటే. నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? కలర్ఫుల్గా ఉండే ఈ ప్రపంచం నీ మీదకి నిన్ను మాత్రమే వికృతంగా భూమిలోకి తొక్కుతున్నట్టు. నీకు బాగా నచ్చిన వాళ్ళ మీద కోపం వచ్చిందా? అలా వచ్చినప్పుడు నీ ఫీలింగ్ని పంచుకోవడానికి ఏ తోడు లేక ఒంటరైపోయావా? జీవితంలో అన్నీ మనకు నచ్చినట్టుండే. కొన్ని ఇలానే ఉంటాయి. కానీ నాకు మాత్రం కొన్ని నాకు నచ్చినట్టు అన్నీ అలానే ఉన్నట్టుంటాయి. నేను వచ్చేదాకా ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరగనివ్వకు, అక్కడే ఉండు. థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ రైట్ ఇన్ మై లైఫ్. ఏమయ్యా, రైట్కి దారి లేదు కదా, లెఫ్ట్కి పోయి. నిన్నే వినపట్లేదా? నా జీవితంలో 1 నిమిషం స్పేర్ చేయడం అంటే ఎంత పెద్ద విషయమో తెలుసా? ఇవయ్యా చెప్పేలా తీ. దీని అమ్మ జీవితం. ప్రపంచంలో ప్రతి ఒక్కడికి పని ఉంది, నాకు తప్ప. రోజుకి 24 గంటలు, కానీ అందులో నాకు ఉపయోగపడే గంట శూన్యం. జీవితం సముద్రం లాంటిది. అందులో చాలా అలలు మనల్ని దాటుకుని వెళ్తాయి. ఒక్కసారి మనల్ని దాటుకుని వెళ్ళిపోయిన అలని వెనక్కి తెచ్చుకోవాలని కూడా మన మూర్ఖత్వం. సార్ ఇంకా లేదు సార్, అయిపోతుంది. ఒక్క 2 minutes సార్. ఇట్స్ డన్ సార్, కంప్లీటెడ్. R1 U1 R2 D U. బేబీ, ఫస్ట్ షోకి టికెట్స్ తీసుకున్నా. కార్నర్ సీట్సే. 6 o'clock రెడీగా ఉండు. ఐ విల్ పికప్ యూ, ఓకేనా? పరిస్థితి ఏదైనా కానీ, కాలం ఎలాగైనా ఉండని, నీ జీవనశైలి ఎంతకైనా దిగిపోని, కానీ కాలాన్ని నిర్దేశించాలి అనే నీ ఆలోచన మాత్రం బతకాలి. వన్స్ యూ డిసైడెడ్, నెవర్ గెట్ అవుట్ ఆఫ్ ద ఫోకస్. జస్ట్ డూ ఇట్. ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ మేడం. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది మేడం. అర్జెంట్గా 180 బ్లడ్ కావాలి మేడం. 2000 అవుద్ది. ఇప్పుడు 1 అవర్లో నేను అడ్జస్ట్ చేస్తాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మా అవతల ప్రాణాలు పోయేలా ఉన్నాయి మేడం. ఇట్స్ అర్జెంట్ మేడం.
1 అవర్లో నేను అడ్జస్ట్ చేస్తాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. అవతల ప్రాణం 1 అవర్లో నేను అడ్జస్ట్ చేస్తాను అలా మేడం. ఏం ప్లీజ్ కుదరదు. మేడం. వెళ్ళు. అవతల ప్రాణాలు మేడం, ప్లీజ్ అర్జెంట్ మేడం. 1 అవర్లో నేను అడ్జస్ట్ చేస్తాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం. నువ్వు మనిషిగా పుట్టడం ఆల్రెడీ జరిగిపోయింది. ఇక మనిషిగా బ్రతకపోవడం నీ ఇష్టం. బట్ హ్యూమానిటీ స్టిల్ అలైవ్. I am in the depths of despair. నువ్వు అవునన్నా కాదన్నా అంగీకరించాల్సిన నిజం కాలం మాత్రమే. ఒకడు ఆగమన్నంత మాత్రాన ఆగిపోదు. నువ్వు నమ్మలేనంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. గెలీలియో, ఐన్స్టీన్, థామస్ ఆల్వా ఎడిసన్, అసలు ఇన్నోవేటర్స్ యుగం పోయింది. వాళ్ళందరూ పోయారు. ఇప్పుడు ఈ సొసైటీలో నా ఇన్నోవేషన్ బతకడం. ఇన్నోవేటర్స్ పీరియడ్ వాజ్ ఎండెడ్. ఇంపాసిబుల్. వై ఓన్లీ మీ? నీకు వచ్చిన కష్టాన్ని నాకే ఎందుకు ఇలా అని అడిగే హక్కు నీకు లేదు. ఎందుకంటే నీకు వచ్చే ప్రతి సంతోషాన్ని అలా అడగవు కనుక అన్న రాముడి మాటలు, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అన్న కృష్ణుడి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. కానీ నాకు ఎవరైనా కొంచెం వివరించగలరా నాకు జరిగే వాటికి కారణం? బ్రతకాలంటే ఎలాగైనా బ్రతికేయచ్చు, కానీ ఇలానే బ్రతకాలనుకున్నప్పుడు అలా తప్ప ఇంకెలానూ బ్రతకలేం. అందుకే బ్రతకడం రా నాకు బ్రతికే హక్కు లేదు. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు సూసైడ్.
అరే బుక్ పబ్లిష్ చేయడానికి ఒక్కడు ఫైనాన్స్ చేయడంట్రా. అంతేలే 2 నాలుగుల సమాజం. అయినా అదృష్టవంతులు అంటే ఎవరో తెలుసారా? అంబానీ కొడుకు అనంత్ అంబానీ, చిరంజీవి కొడుకు రామ్ చరణ్, నాగార్జున కొడుకు అఖిల్, వాళ్ళు అదృష్టవంతులు అంటే. లక్కీ గైస్. కరెక్ట్రా మామ. వర్స్ట్ సైడ్ చూసినాడు బెస్ట్ సైడ్ చూడడం పెద్ద మ్యాటర్ ఏం కాదురా. వర్స్ట్ సైడ్ ఆల్రెడీ చూసావుగా, ఇంకా మిగిలింది బెస్ట్ సైడ్ మాత్రమే. సో వాళ్ళకన్నా నువ్వే అదృష్టవంతుడు. ఆహా అలానా? నువ్వు కూడా ఫిలాసఫీలు చెప్పేస్తున్నావు అనమాట. ప్రపంచం మొత్తం ఒకవైపు, నువ్వు ఒక్కడే ఒకవైపు అయిపోయినప్పుడు చెప్పు ఇవే మాటలు. వింటా. అప్పటి వరకు ఉంటా. బాయ్. రే మామ, అప్పుడు వెనక్కి తిరిగి వచ్చిన సెల్ఫీ దిగుతా. అప్పుడు ప్రపంచం మొత్తం నా వైపు ఉండుద్ది. నీ ఆప్టమిజంగా సలాం రా మామ, కానీ నా వల్ల కావట్లేదు. సారీ రా. రోజుకి ₹1,00,000 టర్న్ ఓవర్ చేసే రొయ్యల ఫ్యాక్టరీ నా బుక్కు ₹4,000 పెట్టలేనంది. నేను తిరుగుతున్న నా చెప్పులతో పాటు రోడ్లు కూడా అరిగిపోయాయి. అరిగిపోయిన రోడ్లో కొత్త కాంట్రాక్ట్లు వచ్చి కోట్ల లాభం పొందిన ఎమ్మెల్యే కూడా నా బుక్కు ₹4,000 భారమన్నారు. ఆ షోరూంలో ₹1,500 పెన్నే ఉంటుంది. ఆ షోరూమ్ మేనేజర్ కూడా ₹4,000 కష్టమన్నాడు. సరదాగా కూర్చొని కాఫీ తాగితే ₹250 వస్తాడు బిల్లు. అవే ఉంటే ఇంట్లో ఫ్యామిలీ ప్యాక్ బ్రూయే కొనుక్కుంటా నేను. ఆ రెస్టారెంట్ మేనేజర్ కూడా ₹4,000 పెద్ద అమౌంట్ అన్నాడు. ఆత్మాభిమానాన్ని చంపుకొని పని చేయడం ఇష్టం లేని నాన్న నెల రోజుల నుంచి ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు. నాన్న నిస్సహాయత విలువ ₹4,000 అంటే సిగ్గుగా ఉంది. అంతకన్నా ఎక్కువ నా జీవితం మీద నాకే అసహ్యంగా ఉంది. చేతికొచ్చిన క్యాంపస్లో వదులుకొని ఖాళీగా తిరుగుతున్న కొడుకు జాతకాన్ని జ్యోతిష్యుడికి చూపిస్తే వాడు చెప్పిన పరిహారం అమ్మ నమ్మకం. రెండూ నా జీవితాన్ని నిలబెట్టలేకపోతున్నాయి. కళను గుర్తించట్లేదు, మనిషిని పట్టించుకోవట్లేదు. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు, ఒక్కటి తప్ప. అది నా పేరు కృష్ణ చైతన్య. జేబులో పైసా లేదు, కానీ టన్నుల కొద్దీ నిరాశ నిస్పృహలో మాత్రం తోడున్నాయి. మిషన్ డెడ్ లైన్. అలసిపోవడం భయపడటం మనిషికి ఎవరు నేర్పడం అవసరం లేదు. ఆటోమేటిక్గా వాటంతా అవే వచ్చేస్తాయి. అటువంటి సమయంలో ప్రతి జీవి రియాక్ట్ అవుద్ది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఇర్రెస్పాన్సిబిలిటీస్ హైట్ ఈస్ 5'8" అని. ఈవెన్ గాడ్ నెవర్ షట్ ద డోర్ వితౌట్ యువర్ ఇన్వాల్వ్మెంట్. చనిపోయే ఒక్క క్షణం ముందైనా ఈ ప్రపంచం నాకు పాజిటివ్గా కనపడుతుందని చిన్న ఆశ. కాటాకు ఒకవైపు అయితే, కనపడితే ఎక్కడ నా చావుకి అర్థం లేకుండా పోతుందో అనే భయం. కాటాకి మరోవైపు. రెండూ సమానంగా ఎక్కడ ఆగిపోతాయో అనే టెన్షన్. వాటన్నిటికీ మధ్య కొట్టుకుంటున్న నా పిడికాడు గుండె. దానికన్నా వేగంగా వచ్చే నా కోపం ఖర్చు లేనిది. ఇవేవి పట్టించుకొని నా చావు నాకు సరిగ్గా 400 మీటర్ల దూరంలో ఉంది. ఇంట్లో అప్పు ఉంది, కొడుకు చదువు ఉంది. ఇలాంటి సమయంలో 19 ఏళ్ళు వచ్చిన కొడుకు ఇంట్లో ఖాళీగా ఉంటున్నా అంటే వచ్చుద్ది. ఏ తండ్రికైనా కోపం వచ్చింది. కానీ కన్నాడు కదా, ఎలా గోలా పెంచేస్తాడులే. సారీ నాన్న, నా బరువును భారంగా కాకుండా బాధ్యతగా మోసా. నీ కష్టంతో నా ఆకలి తీర్చుకోలేకపోతున్నా నాన్న. మిస్ యూ డాడ్. గుడ్ బై. వచ్చే జన్మంటూ ఉంటే నన్ను మాత్రం కనొద్దమ్మా, ఎందుకంటే నీ కొడుకు ఒక అసమర్థుడు. మిస్ యూ అమ్మా. భీమవరానికి 1 డే కింగ్ అవుతా, దాన్ని నెత్తినెక్కి కూర్చుంటా.
సమయం నా జీవితాన్ని చాలా దొంగిలించింది. దానికి అది ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే. రెట్టింపు వసూలు చేస్తా. అందరి జీవితాల్లో నా జీవితం నెలలు చొప్పున రోజులు చొప్పున ఖరీదవ్వకూడదు, నిమిషాల్లో ఖరీదవ్వాలి. రివెంజ్ ఆన్ టైం. నన్ను గుర్తుపట్టిన ఈ భీమవరానికి వన్ డే కింగ్ అవుతా, నీ నెత్తినెక్కి కూర్చుంటా. వన్ డే విల్ కమ్. ఆన్ దట్ డే ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ మై ఫుట్. అంటిల్ దట్ సైనింగ్ ఆఫ్ భీమవరం. దిస్ ఈస్ కృష్ణ చైతన్య, కృష్ణ చైతన్య, కృష్ణ చైతన్య, కృష్ణ చైతన్య, కృష్ణ చైతన్య. అబ్బావు చెప్పరా. రెండింటికిగా ఏ పరిస్థితుల్లో నిలకడ తత్వాన్ని, ఆ పక్క స్టాండర్డ్, ఏ మనిషిలోనూ ఖచ్చితత్వాన్ని, ఏ సమయంలోనూ శాశ్వతత్వాన్ని నేను ఇంతవరకు చూడలేదు. ఎరా ఇంకెంతేనా నువ్వు? ఇంతేనా అని ఎప్పుడు చూడు ఏదో రాస్తుంటావు. ఇట్లా గన్ను వదిలేసి పెన్ కొట్టుకున్నాడు. బా గన్నో పెన్ను ఏమి రైమింగ్ బా. బాగు ఎంత మొహమాటం పడకుండా దొరికినట్టు తినేరా బాబు. మళ్ళీ అసలు ట్రీట్ ఎప్పుడు ఇస్తాడో ఏంటో. ముందు ఐస్ క్రీమ్ తిన్న బాబు కరిగిపోతుంది. ఎరా అంతే అంతే. ఎయిట్ 8978451400 నా నెంబర్ ఉందిగా. ఏంటి దాన్ని అలానే ఉంచు. ఎప్పుడొకప్పుడు టైంపాస్ మూవీకి వెళ్తావు. అప్పుడు 70mm స్క్రీన్ మీద నా పేరు పడగానే నాకు కాల్ చేసి నేను నువ్వు మళ్ళీ పరిచయం చేసుకో. అప్పటికి ఇదే నెంబర్ వాడతా. ఏంటి కూడా లాగించారా దీన్ని చూడు. May I come in, sir? Please sit down. ఏమయ్యా కృష్ణ చైతన్య, 96%. అయితే నీకు ఈ క్వశ్చన్ తెలిసే ఉండాలి. ఇప్పుడు నువ్వు చాలా నర్వస్గా ఉండుంటావు. ఈ టైంలో నీలో రిలీజ్ అయ్యే హార్మోన్ పేరేంటి? తెలుసా? తెలీదా? సరేనయ్యా, ఇండియా పాకిస్తాన్ సత్సంబంధాలు ఎందుకు కోల్పోయాయి? గుడికి వెళ్తావు కదా, గుడి మీద అశ్లీల బొమ్మలు ఎందుకుంటాయా? చూస్తూ ఉంటావు కదా, చూపట ఉండగా ఎందుకుంటాయంటావు? తెలీదా? వెళ్ళిపోతున్నా అండి. మీరు నన్ను ఇంటర్వ్యూ చేసేవారే, నేను ఇంటర్వ్యూకి వచ్చిన వాడినే. నాది మీ కంపెనీది అవసరం, మధ్యలో మీది అవకాశం. కానీ వీటన్నిటికి మధ్య వచ్చినది ఉంటుంది సార్, అది అందరం సాటి మనుషులు. అది గుర్తుపెట్టుకోండి.
ఇటేగా వెళ్ళాడు, ఇంతలోనే ఏమైపోయాడు. బతకడానికి చాలా ఆశలు, అందులో నేను ఒకటి ఎంచుకోవాలి, అంతేగాని చావు కాదు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ రైజ్ అండ్ ఫాల్స్. నీ గుడ్ టైంకి లిమిట్ ఎలాగైతే ఉందో, నీ బ్యాడ్ టైంకి లిమిట్ అలానే ఉంటుంది. ఒకవేళ నేను ఇప్పుడు చనిపోతే నా ప్రామిస్లు ఏమైపోతాయి? అమ్మో, నా ఈగో ఒప్పుకోదు. అవన్నీ నెరవేర్చేసి అప్పటి వరకు రివెంజ్ ఆన్ టైమ్. సమ్టైమ్స్ ఇన్ లైఫ్ దేర్ ఈజ్ నో చాయిస్, జస్ట్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అండ్ బీ యువర్ సెల్ఫ్. నీకు అర్థమైనంత అర్థం చేసుకోవచ్చాలు, ఎక్కువ అక్కర్లేదు. నన్ను కాపాడిన ఆ అపరిచితుడే నా శిఖర కారకుడు. కరెక్టేనన్నా. అన్న, ఆ రోజు మీకు బ్లడ్ ఇచ్చి నీ ప్రాణాలు కాపాడింది తనేనా? చాలా థ్యాంక్స్ తమ్ముడు. ఆ రోజు నువ్వు లేకపోతే ఏమైపోయావన్నా. ఏంటిది, నువ్వే రాసావా? పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నావా? చాలా బాగా రాసావే. నన్ను చేయించమంటావా? పుస్తకాలు చదవడం అంటే పేజీలు తిప్పడం కాదు సార్, కొన్ని జీవితాలు చదవడం. అంత త్వరగా తిప్పేస్తే ఎలా? ఒక నిమిషం నేను చెప్తున్నా. రే మామ, కృష్ణ చైతన్య బుక్ పబ్లిష్ అయిందని తెలుసా?